ఫ్రెండ్స్, మొన్న సెప్టెంబర్ 9వ తేదీన వరల్డ్ ఈవీ డే సందర్భంగా టాటా వాళ్ళ నెక్సాన్ ఈవీలోని ఫేస్ లిఫ్ట్ వర్జన్ అయితే మన ఇండియాలోకి లాంచ్ చేయడం జరిగింది. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి. ఎవరికైనా తెలియకపోతే దీనిపై నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూసేయండి. మన ఇండియన్ కంపెనీ అయిన టాటా విదేశీ కార్లకి ఏమాత్రం తీసిపోకుండా ఈ కొత్త టాటా నెక్సాన్ ఈవీలను అయితే మన ఇండియాలోకి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రోజు అంటే సెప్టెంబర్ 14వ తేదీన వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అండ్ వేరియంట్స్ ని వాళ్ళైతే రివీల్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో టాటా వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ కార్లలో చేసిన చేంజెస్ ఏంటి అండ్ ప్రైజింగ్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా ఈ నెక్సాన్ ఈవీ గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా ఈ నెక్సాన్ ఈవీని 2020వ సంవత్సరంలో మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇది బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్గానే ఉంది. అండ్ ఇప్పటికీ ఈ కార్ని లాంచ్ చేసి 3 సంవత్సరాలు అయితే అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత టాటా చాలా చేంజెస్ చేసి ఈ నెక్సాన్ ఈవీ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్జన్ని మన ఇండియాలోకి అయితే లాంచ్ చేశారు. ఇప్పటి వరకు టాటా 53,000 నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను అమ్ముతున్నట్టయితే చెప్పింది. అండ్ ఆ 53,000 మంది కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారంట. ప్రైజింగ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు టాటా ఈ ఫేస్ లిఫ్ట్ వర్జన్లో ఎలాంటి చేంజెస్ చేసిందో చూసుకుందాము. ముందుగా ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే టాటా ఫ్రంట్ డిజైన్ మొత్తాన్ని చేంజ్ చేసింది. ఒక పెద్ద ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డిఆర్ఎల్ మీకు కార్ని అన్లాక్ చేసినప్పుడు ఒక వెల్కమ్ నోట్ని, కార్ని లాక్ చేసినప్పుడు ఒక గుడ్ బై నోట్ని అయితే ఇస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే ఛార్జర్ని కార్కి కనెక్ట్ చేశారో ఆ కార్లో ఉన్న ఛార్జింగ్ పర్సెంటేజ్ని ఆ డిఆర్ఎల్ లైట్ అయితే బార్స్ పరంగానైతే చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే కార్ ఫుల్ ఛార్జ్ అవుతుందో ఆ లైట్ అనేది మీకు ఫుల్గానైతే వెలుగుతుంది. అండ్ ఇంటీరియర్లో చూసుకుంటే టాటా కొత్త 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇచ్చింది. ఇది ఒక కొత్త డిస్ప్లే అన్నమాట. దీంట్లోని arcade.ev అనే ఒక యాప్ సహాయంతో మనం ఓటీటీ కంటెంట్ని కూడా ఈ 12.3 ఇంచెస్ డిస్ప్లేలో చూసుకోవచ్చు అనమాట. అంటే మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న ఏషియా కప్ని లైవ్గా ఈ 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనైతే చూసుకోవచ్చు. దీనికి తోడు 10.2 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లేని కూడా వీరైతే అందించారు. దాంట్లో ఉన్న యూఐ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. కొత్తగా టాటాని అయితే జేబీఎల్తో పార్ట్నర్షిప్ పై 9 JBL స్పీకర్స్ అయితే ఈ నెక్సాన్ ఈవీస్లో ఇంక్లూడ్ చేశారు. ఇది మనకి అన్ని వేరియంట్స్లో రాదు. టాప్ ఎండ్ వేరియంట్స్లో ఈ JBL స్పీకర్స్ అనేవి ఉంటాయి. అండ్ టాటా కొత్తగా హే టాటా, అలెక్సా, సిరి అండ్ ఓకే గూగుల్ అనే 4 వాయిస్ అసిస్టెంట్స్ని అయితే ఈ టాటా కార్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ వీరి డెడికేటెడ్ జీ కనెక్ట్ అనే యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీరు అప్డేట్ చేశారు. ఇప్పుడు మీ కార్ని మీరు ఈ ఫోన్తోనే అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ కార్ యొక్క లొకేషన్ని కూడా మీరు ఈ యాప్లో నుంచే షేర్ చేసుకోవచ్చు. ఇక సేఫ్టీ గురించి మాట్లాడుకుంటేనే టాటా అంటేనే సేఫ్టీ అంటేనే టాటా. ఈ కొత్త టాటా నెక్సాన్ ఈవీకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే రావడం జరిగింది. దీంట్లో మనకి స్టాక్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 360 డిగ్రీ కెమెరా ఉంటుంది, ఈబీపీ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంటుంది, బ్లైండ్ స్పాట్ మానిటర్స్ ఉంటాయి. సో ఇలా చాలా సేఫ్టీ ఫంక్షన్స్ అయితే ఈ టాటా నెక్సాన్ ఈవీలో వాడడం జరిగింది. ఇక స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ టు లోడ్ అండ్ వెహికల్ టు వెహికల్ అనే ఒక 2 స్పెషల్ హై ఎండ్ ఫంక్షన్స్ని టాటా ఈ నెక్సాన్ ఈవీలోనైతే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఈ 2 ఫీచర్స్ని మనం 40 లక్షల పైన ఎలక్ట్రిక్ కార్స్ అయితే చూస్తాము. ఫర్ ద ఫస్ట్ టైం టాటా ఈ నెక్సాన్ ఈవీలో ఈ ఫంక్షన్స్ అయితే ఇచ్చింది. వెహికల్ టు వెహికల్ ఫంక్షన్ ఏంటంటే మీ కార్ సాయంతో మీ పక్కన ఉన్న ఎలక్ట్రిక్ కార్ని కూడా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సిసిఎస్ టైప్ 2 పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్ 2 సైడ్స్ ఉన్న కేబుల్ని తీసుకొని ఒక కేబుల్ మీ కార్కి పెట్టేసి ఇంకో కేబుల్ మీ పక్కన ఉన్న ఎలక్ట్రిక్ కార్కి కనెక్ట్ చేస్తే మీ కార్ నుండి పక్కన ఉన్న ఎలక్ట్రిక్ కార్కి అయితే ఛార్జ్ అయితే అందుతుంది. వెహికల్ టు లోడ్ అనే ఫంక్షన్తో మీ కార్ని మీరు ఒక పవర్ బ్యాంక్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇంటి మొత్తాన్ని మీ ఎలక్ట్రిక్ కార్తో అయితే మీరు రన్ చేసుకోవచ్చు. సో ఈ 2 కొత్త ఫంక్షన్స్ని టాటాని అయితే ఈ నెక్సాన్ ఈవీలో ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఇప్పుడున్న నెక్సాన్ ఈవీలకి ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే మనం దాన్ని టాటా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అక్కడ వాళ్ళు ఒక వైర్ని కనెక్ట్ చేసి ఆ అప్డేట్స్ మన కార్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే నెక్సాన్ ఈవీలకి డైరెక్ట్గా ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ అనమాట, అంటే ఓటీఏ అప్డేట్స్ ఫంక్షన్ని కూడా ఈ కొత్త టాటా నెక్సాన్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మెయిన్గా ఈ నెక్సాన్ ఈవీని 2 భాగాలుగానైతే వీరు విడదీశారు. ఇంతకుముందు మనకి ప్రైమ్, మ్యాక్స్ అనే 2 వేరియంట్స్ ఉండేవి కదా. ఇప్పుడు ప్రైమ్ని వీరు మిడ్ రేంజ్ అంటున్నారు, మ్యాక్స్ని వీరు లాంగ్ రేంజ్ అంటున్నారు. నాకు తెలిసి ఫ్యూచర్లో లో రేంజ్ అనే ఒక వేరియంట్ని కూడా వీరు ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. దాని ప్రైస్ 10 నుండి 12 లక్షలు పెట్టే ఛాన్స్ ఉంది. ఇది నా ఎస్టిమేషన్ మాత్రమే, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక 2 వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రైమ్ని వీరు ఇప్పుడు మిడ్ రేంజ్ అంటున్నారు, మ్యాక్స్ని వీరు ఇప్పుడు లాంగ్ రేంజ్ అంటున్నారు. ప్రైమ్లో 30 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ దాని ఐడీసీ రేంజ్ వచ్చేసరికి 325 కిలోమీటర్లు. ఈ మ్యాక్స్ అనే వేరియంట్ అంటే లాంగ్ రేంజ్ వేరియంట్లో 40.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
దీని క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసరికి 465 కిలోమీటర్లు. అండ్ ఈ కొత్త టాటా నెక్సాన్ ఈవీ వచ్చేసరికి ఇప్పటి నుండి మనకి 5 కొత్త రంగుల్లోనైతే అవైలబిలిటీకి రానుంది. ఇక ఫైనల్ గా ప్రైజింగ్ పై లుక్ వేస్తే ఈ టాటా నెక్సాన్ ఈవీ మిడ్ రేంజ్ దేంట్లోనైతే మీకు 30 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుందో దాని స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 14,74,000. ప్రీవియస్ వర్షన్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ప్రైస్ అనేది 24,000 అయితే పెంచడం జరిగింది. ఇంతకు ముందున టాటా నెక్సాన్ ఈవీ 14.5 లక్షల నుండి అయితే స్టార్ట్ అయ్యేది, ఇది 14.74 లక్షల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తంగా వీళ్ళు దీంట్లో 5 వేరియంట్స్ అయితే డివైడ్ చేశారు. వాటి పేర్లు వచ్చేసరికి క్రియేటివ్ ప్లస్, ఫియర్లెస్, ఫియర్లెస్ ప్లస్, ఫియర్లెస్ ప్లస్ ఎస్ అండ్ ఎంపవర్డ్. సో ఈ మిడ్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ 5 వేరియంట్స్లో వాళ్ళైతే డివైడ్ చేయడం జరిగింది. ముందుగా మిడ్ రేంజ్ గురించి మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో మీకు 30 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసరికి 14.74 లక్షలు. అండ్ దాని నెక్స్ట్ వేరియంట్ ఫియర్లెస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 14.19 లక్షలు, ఫియర్లెస్ ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 14.69 లక్షలు. అండ్ దాని నెక్స్ట్ వేరియంట్ ఫియర్లెస్ ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 17.19 లక్షలు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 17.84 లక్షలు. ఈ మిడ్ రేంజ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 14.74 లక్షల నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ యొక్క కాస్ట్ 17.84 లక్షల వరకు అయితే వెళ్తుంది. ఇక లాంగ్ రేంజ్ వేరియంట్ దేంట్లోనైతే మీకు 40.5 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ వస్తుందో అది మీకు ఫియర్లెస్ అనే ఒక వేరియంట్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 18.19 లక్షలు. ప్రీవియస్గా ఉన్న వేరియంట్తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది 45,000 పెరగడం జరిగింది. ఇక నెక్స్ట్ వేరియంట్ ఫియర్లెస్ ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 18.69 లక్షలు, ఫియర్లెస్ ప్లస్ ఎస్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 19.19 లక్షలు, టాప్ ఎండ్ వేరియంట్ ఎంపవర్డ్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 19.94 లక్షలు. ఈ లాంగ్ రేంజ్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 18.19 లక్షల నుండి మొదలై 19.94 లక్షల వరకు అయితే వెళ్తుంది. ఈ మిడ్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ మధ్య మీకు 2 లక్షల డిఫరెన్స్ అయితే చూడడానికి లభిస్తుంది. మిడ్ రేంజ్ లో 30 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒకవేళ మీకు 10.5 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ ఎక్స్ట్రా కావాలి అంటే 40.5 కిలోవాట్-అవర్ల బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే మీరు 2 లక్షల ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ 5 వేరియంట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి బ్రో అని మీలో చాలా మంది అడుగుతారు. ఈ డిఫరెన్సెస్ వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ లైక్ ఆటో హెడ్ ల్యాంప్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, వెంటిలేటెడ్ సీట్స్, ఆటో డిమ్మింగ్ IRVMs, వైర్లెస్ మొబైల్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, క్రూజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, JBL స్పీకర్స్ అండ్ SOS కాల్ ఫంక్షన్స్. సో ఈ ఫీచర్స్ అన్ని మనకి టాప్ ఎండ్ వేరియంట్లో ఉంటాయి అండ్ లో ఎండ్ వేరియంట్లో అయితే ఉండవు. అండ్ మధ్యలో ఉన్న వేరియంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏదో ఒక వేరియంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఈ క్రియేటివ్ బేస్ వేరియంట్ 14.75 లక్షల వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని నెక్స్ట్ ఉన్న ఫియర్లెస్ వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒక్కసారి ఈ కార్లు మన హైదరాబాద్కి వచ్చాక ఖచ్చితంగా దీనిపై డీటెయిల్ వీడియో అనేది నేను చేస్తాను. సో ఇవన్నమాట మరి రీసెంట్గా లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే. మరి ఈ ధరలో మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.